గోడకు కన్నం వేసి 8 కిలోల బంగారం చోరీ అంట. బాత్రూమ్ గోడకు రంధ్రాలు చేసి షట్టర్ ధ్వంసం, గ్యాస్ కట్టర్తో లాకర్ తెరిచి దొంగతనం. 18 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లిన దొంగలు. సూర్యాపేటలో ఈ ఘటన జరిగిందంట. ఎక్కడ జరిగింది? సూర్యాపేటలో జరిగింది. చూడండి, గోడకు కన్నం వేసి 8 కిలోల బంగారం చోరీ, బాత్రూమ్ గోడకు రంధ్రాలు చేసిన షట్టర్ ధ్వంసం. ఇక చూడండి, సూర్యాపేటలో భారీ దొంగతనం జరిగింది. ఓ జ్యువెలరీ దుకాణానికి కన్నం వేసి 8 కిలోల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. జ్యువెలరీ షోరూమ్ వెనక భాగంలోని బాత్రూమ్ గోడకు రంధ్రం చేసి షట్టర్ను ధ్వంసం చేశారు. గ్యాస్ కట్టర్లతో లాకర్ తెరిచి బంగారాన్ని చోరీ చేశారు. 18 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్లో సాయి సంతోషి జ్యువెలర్స్ షాప్లో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకి ఘటన జరిగింది. సోమవారం ఉదయం షాప్ తెరిచిన యజమాని తెన్లా కిషోర్ దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో ఆధారాలు సేకరిస్తున్నారు. చోరీకి గురైన బంగారం విలువ దాదాపు 7 కోట్ల దాకా ఉంటుందంట. సో చోరీకి బంగారం విలువ 7 కోట్ల దాకా ఉంటుందని భావిస్తున్నారు. ఇక తెలిసిన వారి పనేనంట. జ్యువెలరీ షాప్లో దొంగలు పక్కా స్కెచ్తో దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తున్నది. జ్యువెలరీ షాప్ గురించి పూర్తిగా తెలిసిన వారే దొంగతనానికి పాల్పడ్డారన్న సందేహాలు నెలకొన్నాయి. సాయి సంతోషి జ్యువెలరీ షాప్ను మరికొన్ని రోజులు సొంత షాప్లోకి మార్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజుల క్రితం గోల్డ్ షాప్లో బంగారాన్ని దాచేందుకు ఉంచే తిజోరిని కొత్త దుకాణానికి మార్చారు. తిజోరి స్థానంలో చిన్నపాటి బీర్వా నుంచి లోపల షటర్ను ఏర్పాటు చేసి ఒక సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. దీని గురించి పూర్తిగా తెలిసిన వారే దొంగతనానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ షాప్ సూర్యాపేట నడిబొడ్డున ఉండగా వాటి చుట్టూ మరొక 6 షాపులు ఉన్నాయి. 6 షాపులకు 2 బాత్రూమ్లు ఉండగా ఒక బాత్రూమ్ జ్యువెలరీ షాప్లో ఉండగా మరొకటి బయట ఉంది. అయితే దుకాణాల వెనక నుంచి పూర్తిగా నిర్మానుష్యంగా ఉండడంతో దొంగలు అక్కడి నుంచి లోపలికి ప్రవేశించి బయట ఉన్న బాత్రూమ్కు కన్నం పెట్టి గోల్డ్ షాప్లో ఉన్న బాత్రూమ్ ద్వారా లోపలికి ప్రవేశించే ముందు సీసీటీవీ కెమెరాను దొంగలు డిస్కనెక్ట్ చేశారు. దొంగతనం చేశాక షాప్లోకి వెళ్లకుండా స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బంగారం, డబ్బును మాత్రమే దొంగలిచ్చారు. షాప్లో మరొక 2 కిలోల వరకు బంగారం ఉండగా సీసీటీవీ కెమెరాలు ఉంటాయన్న అనుమానంతో దొంగలు జాగ్రత్త పడ్డారు. ఇక దొంగతనం చేశాక గ్యాస్ కట్టర్, సిలిండర్లను అక్కడే వదిలేసి వెళ్ళిపోవడంతో ఇది ప్రొఫెషనల్ దొంగల పని కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక దొంగతనం చేసి పారిపోతుండగా 2 తులాల రింగు, చెవిదుద్దులు దారిలో పడిపోగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటూ వార్త కనిపిస్తుంది. సో 5 బృందాలతో గాలింపు మొదలుపెట్టారట. గోల్డ్ షాప్ యజమాని తెన్లా కిషోర్ ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్పీ నరసింహ, సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్, టౌన్ సిఐ వెంకటయ్య వివరాలు ఆరా తీశారు. సీసీటీవీ కెమెరాల్ని పరిశీలించి ఆధారాల కోసం వెతుకుతున్నారు. సమీపంలోని వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. జ్యువెలరీ షోరూమ్ సిబ్బందిని విచారించి వేలుముద్రలు సేకరించారు. కేసును ఛేదించడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా దొంగతనం చేసేందుకు 5 వ్యక్తులు 2 నెలల పాటు రెక్కి నిర్వహించారంటూ వార్త కనిపిస్తుంది. సో కాకలు సినిమా స్టైల్లో స్కెచ్ చేసిరా. దొంగతనం చేసిన ఈ కాకలు సినిమా స్టైల్లో స్కెచ్ చేసిరు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఒక సినిమా ఉంటుంది. సినిమా పేరు నాకు గుర్తుకు లేదు. తమిళ సినిమానో కర్ణాటక సినిమానో తెలుగులో డబ్ అయింది. ఈ మధ్య కాలంలో చూసిన ఒక జ్యువెలరీ షాప్, ఒక బ్యాంకులో వాళ్ళు ఎట్లా దొంగతనం చేయాలని పక్కా స్కెచ్ ప్రకారం గోడకే స్లాబ్కే వాళ్ళు మొత్తం డ్రిల్ చేసి ఆ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బును, నగదుని మొత్తం దోచుకుపోతారు. లాస్ట్లో దొరుకుతారు వాళ్ళు. సో అది పక్కన పెడతాం. 2 అమ్మాయిలు ఉంటారు. 2 అమ్మాయిలు పక్కా స్కెచ్ ప్రకారం బ్యాంకులో నుంచి డబ్బులు కాజేస్తారు. సో యాజ్ టీజ్గా సినిమా లెక్కనే అనిపిస్తుంది ఈ స్టోరీ కూడా. ఇక్కడ ఎంతమందిలో తెలియదు కానీ ఆ జ్యువెలరీ షాపు బ్యాక్ సైడ్ మొత్తం కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం అట. బ్యాక్ సైడ్ నుంచి ఒక బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్కి కన్నం పెట్టి, ఆ బాత్రూమ్ నుంచి ఈ జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి బాత్రూంలోకి మళ్ళీ కన్నం పెట్టి, అందులో నుంచి షట్టర్ కట్ చేసి లోపల ఉన్నటువంటి బిర్వాని క్రాక్ చేసి అందులో ఉన్నటువంటి 18 కిలోల బంగారము, 18 లక్షల రూపాయలు మరి తీసుకొని పరారైపోయినట్టు. అక్కడ పెట్టినటువంటి ఆ గోడను, షటర్ను కట్ చేయడానికి వాడిన గ్యాస్ కట్టరు, గ్యాస్ సిలిండర్ అక్కడనే వదిలేసి ఆ బీరువా ఉన్నటువంటి రూమ్లో ఒక సీసీ ఫుటేజ్ ఉంటే దాన్ని కూడా సీసీటీవీని డిస్కనెక్ట్ చేసి మరి బంగారం అంతా దూసుకొని పోయినట్టు. వెనకకెళ్ళే పోయారు. ముంగలో ఉన్నటువంటి షట్టర్లో ఉన్నటువంటి డిస్ప్లేగా పెట్టేటువంటి బంగారం దాదాపు మళ్ళొక 2-3 కిలోలు ఉంటుందట. అది టచ్ చేయలేరట. ఎందుకంటే అక్కడ సీసీ ఫుటేజీ 4-5 కెమెరాలు ఉంటే అవి పడతాయని చెప్పేసి. సో అట్లా వాళ్ళు దోచుకొని పోతున్నటువంటి దారిలో కొంత బంగారం
రింగు కావచ్చు, కొన్ని దుద్దిలు కావచ్చు ఎవరో పెట్టుకుని ఇవన్నీ పడ్డాయట. బట్ పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగి అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ వేలుముద్రలు, మరి అక్కడ స్థానికంగా సీసీ ఫుటేజ్ ఇవన్నీ చెక్ చేస్తున్నట. ప్రొఫెషనల్ కిల్లర్స్ అయితే కాదు, వీళ్ళు పక్కా సమాచారం తెలిసి 2-3 నెలల నుంచి రెక్కి కాసి మరి ఆ షాపుకు సంబంధించి ఆ షాపు మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే దీన్ని దోసుకొని వెళ్ళే ఛాన్స్ ఉందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. కాబట్టి సో సినిమా స్టైల్లో మాత్రం చోరీ జరిగింది. ఇక్కడ చూడండి, బాత్రూమ్ నుంచి లోపలికి షటర్ కట్ చేసి ముద్దుగా లోపలికి పోయారు. ఎంత గ్యాస్ కట్టరు, సిలిండరు మంచిగా డబ్బులు పెట్టుకున్నట్టున్నారు. ఘటనా స్థలంలో దొంగలు వదిలేసిన సిలిండర్ అంట, షటర్ను ధ్వంసం చేసిన దొంగలంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మొత్తం దగ్గర 14 లక్షల నగదు, 7-8 కోట్ల రూపాయల ఆ గోల్డ్ విలువ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూద్దాం పోలీసులు మరి సినిమా స్టైల్లో దోపిడీకి దొంగతనానికి పాల్పడ్డవి దొంగల్ని ఎట్లా పట్టుకుంటారు అనేది. రైట్, ఇంకేం కనబడుతుంది ఇక